నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మంది టీటీడీ అన్న ప్రసాదాలు అందిస్తుందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం, 10 నుండి 15 సంవత్సరాల క్రిందట ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం, పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ షెఫ్లు, క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించనుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వివరించారు. అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలు అందిస్తున్నారని ఈవో అభినందించారు. ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దామోదరం, వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులను పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోని ప్రతి ఒక్కరూ సమాజం కొరకు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపిన ఆయన, టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడమే మా ముందు ఉన్న పెద్ద సవాలని స్పష్టం చేశారు. అది ఆంధ్ర తెలంగాణలో ఏషియన్ సురేష్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్. దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి.
సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి నగర కార్పొరేషన్ కౌన్సిల్ తొలి సమావేశంను మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో మెంబర్లుగా పాల్గొన్నారు. సమావేశంలో 34 అంశాలపై అజెండాను ప్రవేశపెట్టారు. మొన్న తీర్పిచ్చారు 62,500 మెజార్టీ. ఏమా మేము ఇంత చేసినా ఇది చేసినా తీర్పు జనం ఎట్టంటూ చాలా జాగ్రత్త పడులు. జనానికి పని చేయకపోతాం చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మేము మీకు చెప్తా ఉన్నాం. మేము కంపల్సరీ కాగితం పెడతాను, కాపీటు జీలకర్ర పెడతాను సిబిసిఐడికి. రెండవది మీ మొత్తం కార్పొరేషన్ అధికారులు ఏమేమి చేశారు, ఏమేమి అయినాయి, ఎవరెవరు తీసుకున్నారు, అయినా ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు ఇంకా వీళ్ళకి ఇవ్వాలంటున్నారు కాంట్రాక్టర్లకి. దానివల్ల దయచేసి ప్రతి ఒక్కరూ తిరుపతి బాగుండాలా. మీరు వచ్చి మాకు 6 నెలలు అయింది, ఇప్పుడే మీటింగ్ జరిగింది. నాకే మీకు ఐడియా లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇది 3వ సంవత్సరం, 3 ఏళ్ళ 2 నెలలు అయింది. దానివల్ల దయచేసి మా బాధలు వినండి. మాకు ప్రోటోకాల్ ప్రతి ఒక్కరికి వార్డులో కానీ ఏది మా దీనికి కానీ వచ్చినప్పుడు ఇంతకుముందు ఒక కార్పొరేటర్ రాకూడదు లోపలికి అని జరిగిన దానికి మేము చాలా ఇబ్బందులు పడినా చాలా ఇబ్బందులు పెట్టించాము. ఆమెకిరా అది లేకుండా మీరు మా కార్పొరేటర్లందరినీ వచ్చి వాళ్ళ బాధలు ఏమో 4 బాధలు ఉంటారు, 2 చేయండి. మేము అన్నీ చేయమని మిమ్మల్ని చెప్పాలా. మన దగ్గర డబ్బులే, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఈ ఖర్చు ఏమి ఉద్యోగాలదే ఎవరెవరో బిడ్డారు ప్రతి ఒక్కరికి 15,000. దానివల్ల మనం దాన్ని హెల్త్లో ఉండేవాళ్ళని ఎవరెవరు ఉన్నారు, హెల్త్కి మనుషులు చాలా. తిరుపతి హెల్త్ ఈ 1 ఇయర్కి నాశనం అయిపోయింది. హెల్త్ని బాగా చేయాలా. తిరుపతి ఇది తిరుమల తిరుపతి మనం బాగా చేస్తూ మనకు ఒక గుర్తింపు అనేది తిరుపతి అంటే నంబర్ 1గా ఉండాలా. తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ద్వారా జిల్లాలోని వివిధ విహెచ్సిల పరిధిలో నిర్వహిస్తున్న పింక్ బస్ క్యాంపుల్లో మహిళలు, పురుషులు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, స్విమ్స్ బయో ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం జయచంద్రారెడ్డి ఇతర అధికారులతో కలెక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ను వీలైనంత త్వరగా గుర్తిస్తే తగిన వైద్యం అందించి పూర్తిగా నివారించవచ్చునని అన్నారు. జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. పంచాయతీలలో MLHPలు ముందుగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగు క్యాన్సర్కు నిర్ణీత నియమావళి ప్రకారం సర్వే నిర్వహించి మహిళలను, పురుషులను పింక్ బస్ క్యాంపుల వద్దకు తీసుకురావాలని తెలిపారు. పిహెచ్సిల పరిధిలో మెడికల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. పింక్ బస్సుల్లో మహిళలు, పురుషులు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న 3 నెలల కాలంలో పింక్ బస్ క్యాంపులు నిర్వహించే పిహెచ్సిల పరిధిలోని MLHPలకు ఓ సమావేశం నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. తిరుమల తిరుపతిలో అభివృద్ధి పేరుతో జరిగిన కార్యక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల కొండతో పాటు దేవుణ్ణి కూడా వదలకుండా అధికారులు అడ్డం పెట్టుకుని దోచేశారని ఆయన మండిపడ్డారు. వినాయక సాగర్ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, ఇష్టానుసారం ఉద్యోగుల నియామకం చేసి లక్షలాది రూపాయలు వారి నుంచి వసూలు చేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేషన్లో మేయర్ పేరుకు మాత్రమేనని, డిప్యూటీ మేయర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని స్వాహా చేశారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై
విజిలెన్స్ అధికారుల ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తిరుపతిని గంజాయి వనంగా మార్చేశారని అన్నారు. వీటన్నిటిపై అధికారులచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని, 24 గంటల్లో వాటి వివరాలు తెలపాలని, లేకపోతే తామే రంగంలోకి దిగి వాహనాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అజయ్ కుమార్, వరప్రసాద్, పొరగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ శాఖలో ఉన్నటువంటి వాహనాలకి ఎన్ని వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో 24 గంటల లోపల తిరుపతి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల లోపల. ఎందుకంటే గతంలో మనకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి కపిలతీర్థం దగ్గర నుంచి రియాస్పల్లి నుంచి ఒక యాక్సిడెంట్ జరిగితే పాపము మన క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. కొందరు పౌరులు కూడా చనిపోయారు దాంట్లో. వెస్ట్ పోలీస్ స్టేషన్ వరకు. కాబట్టి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా లేవంట. ఎంత దురదృష్టం అంటే అసలు ఏం ధైర్యం వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడగకూడదు అని చెప్పి ఏమైనా ఉన్నారా? ఫిట్నెస్ సర్టిఫికేట్లు మాకున్నట్టు సమాచారం చాలా వాహనాలకి లేవు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది 24 గంటల లోపల మీరు కానీ సమర్పించకపోతే ఎల్లుండి ఉదయం భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజా రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి మేము దాన్ని వ్యక్తిగతంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జరిగిన అవినీతి మీద అదైతే తొందరగా విచారణ జరుగుతుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్లు 24 గంటల లోపల చూపించాలి. ఎందుకు కట్టలేదో సమాధానం కూడా చెప్పాలి. మిత్రులారా, తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా చేశారు. దాంట్లో అధికార పార్టీ నాయకులకి వాటాలు. దాని మీద వారు లోతుగా పరిశీలనకు వెళ్తే దాన్ని, అలాగే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు దొంగ ఓట్ల సంబంధించిన వ్యవహారంలో లోతుగా పరిశీలనకు ఆదేశాలు జారీ చేస్తే ఇమీడియట్గా వారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది మన దురదృష్టం. ఎందుకంటే నిష్పక్షపాతంగా పనిచేయాలనుకుంటే అధికారుల్ని బదిలీ పేరుతో ఇక్కడ నుంచి బదిలీ చేస్తారు. ఎందుకంటే వరగాని ఉంటే ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఆగడాలు బయటపడతాయి. తద్వారా అప్పుడున్నట్టు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి వీళ్ళందరినీ మార్చారు. అందుకని నిన్ను మార్చారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయినింగ్ జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి రూరల్ పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ప్రారంభించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా ఉంటామని, ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంయుక్తంగా పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ప్రారంభించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. నేటి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలపై పరీక్షిస్తూ ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉన్నదాన్ని శుభ్రం చేస్తే పలు జ్వరాలు, డయేరియా నివారించవచ్చునని, ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేయాలని పనిచేస్తున్నామని, గంజాయిని కూడా పూర్తిగా అరికడతామని తెలిపారు. ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా శాంతి భద్రతలు, పరిశుభ్రత, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై, ఆగస్టు 2 మాసాలు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించామని సూచించిన మేరకు జూలై 1వ తేదీ నుండి మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు అధికారులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో గడిచిన 3-4 నెలల్లో అతిసారం కేసులు నమోదు కావడం జరిగిందని తెలిపారు. తిరుపతి పట్టణ పరిసరాలలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. నీటి నిల్వలు చాలా కాలం పాటు ఉండడం ద్వారా కూడా డెంగ్యూ కేసులు వస్తున్నాయని తెలిపారు. స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అలాగే కాచిన నీటిని మాత్రమే తాగడం మంచిదని తెలిపారు. శానిటేషన్ కార్యక్రమాలపై మరింతగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.
డ్రైనేజీ తరచుగా క్లీన్ చేయడం, కాచిన నీటిని తాగినట్లయితేనే చాలా వరకు అతిసారం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, డిఐఓ శాంతకుమారి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కలెక్టర్ గారు వచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము, శాంతి భద్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో ఉన్న ఇంటి కానీ, తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూతులు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4000 ఓట్లు మెజార్టీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందైతే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదేవిధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా. సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాడతాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగుగంగా వాటర్తో ఎప్పుడైతే లాస్ట్ 2019లో తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది. ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం. డిపిఆర్ని కూడా మన ఆర్డబ్ల్యూకి సంబంధించిన ఎస్సీ గారు కూడా మాకు ఇవ్వటం జరిగింది. శెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ప్లాట్లను కొనుగోలు చేసిన పిల్లల భవితపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ప్లాట్లదారులకు భూ సమస్య పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంను బుధవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించారు. సమావేశం వద్ద శెట్టిపల్లి ప్లాట్ కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. సమావేశంకు వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్లకు వినతి పత్రం అందజేసి శెట్టిపల్లిలో ప్లాట్ల కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, శెట్టిపల్లి ప్లాట్ బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణాలు మీడియాతో మాట్లాడారు. శెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమిని సేకరించారు. ఆ సందర్భంగా దాదాపు 3000 మంది ప్లాటుదారులకి అందరికీ కూడా 2 సెంట్లు మినిమం ఉండే పద్ధతిలో భూమి కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా మా పోరాట ఫలితంగా తొడా పరిధిలో ఉన్నట్టు దాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు. అనంతరం ఏ సమస్య ముందుకి పరిష్కారం కాలేదు. ఈవేళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో శెట్టిపల్లిలో ఎవరికైతే ప్లాట్లు ఉండే వాళ్ళకందరికీ కూడా లేఅవుట్లు వేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైన తీర్మానం చేయాలని చెప్పి మేము శెట్టిపల్లి భూ బాధితుల తరఫున ఈరోజు శెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. శెట్టిపల్లి విషయం మీద శెట్టిపల్లి బాధితులుగా మేము ధర్నా చేస్తున్నాం. ఇది ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తుడాకి ఇవ్వడం జరిగింది. తుడాలో ఉన్న జీవోని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్లు మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధ్యులకు స్థలాలు కేటాయించేందుగా కోరుచున్నాం. గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం. మీ విషయం గతంలో 2-3 సార్లు సీఎం గారిని చంద్రబాబు నాయుడు కలిసాం. ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం వెంటనే బాధ్యులుగా చెప్పడం జరిగింది. ఎందుకో ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలస్యం చేస్తూ ఉంది. మా డిమాండ్ ఏమంటే త్వరగా దాన్ని లేఅవుట్లు పరిచి బాధ్యులకు అప్పచెప్పి ప్రభుత్వానికి కూడా 150 ఎకరాల స్థలం మిగులుతోంది ప్రభుత్వ అవసరాల కోసం. కానీ మా బాధ్యతలు ఇప్పటికైనా మా త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమం పాస్ మనోవికాస్ పాఠశాలను సందర్శించి మానసిక దివ్యాంగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. డయేరియాతో రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది బాధితులు డయేరియాతో రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మానసిక దివ్యాంగుల చికిత్స పొందుతూ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమం పాస్ మనోవికాస్ పాఠశాలను తనిఖీ నిర్వహించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని, అప్పుడే డయేరియాతో 2 మృతి చెందడం తీవ్రం కలిచివేసిందని తెలిపారు.
ఈ పరిస్థితికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. డయేరియా లక్షణాలు బయటపడిన వెంటనే ఆసుపత్రికి తరలించామని, ఇద్దరి పరిస్థితి విషమించి మృతి చెందగా మిగిలిన వారు ఆరోగ్యం నిలకడగా ఉందని, వారికి స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని ఎమ్మెల్యేకి అధికారులు తెలిపారు. మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమం పాస్ మనోవికాస్ పాఠశాల కేంద్రంలో 6 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు వయసు గల 72 మంది ఆశ్రమం పొందుతున్నారని వివరించారు. అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆశ్రమంలో త్రాగునీరు, వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. ఆశ్రమంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్తో శుభ్రపరిచి స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం వారికి అందించాలని ఆశ్రమ సిబ్బందికి తెలిపారు. ఆశ్రమంలోని ఇతర పిల్లలకు డయేరియా బారిన పడకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమాత్రం చిన్నపాటి రోగ లక్షణాలు కనపడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఆహార పదార్థాలను శుభ్రంగా ఉంచాలని, మానసిక కేంద్ర పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని అన్నారు. నీటి ట్యాంకులను బ్లీచింగ్తో శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని అన్నారు. వంట పాత్రలను శుభ్రం చేయాలని అన్నారు. మానసిక వికలాంగుల కేంద్రంలో ఉండే అందరికీ వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆశ్రమ నిర్వాహకులను ఎమ్మెల్యే కోరారు. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకం. నిన్న నాకు హాస్పిటల్కి పోయి నేను లేకపోయా. అధికారుల దృష్టికి అందరూ కూడా తీసుకుని వచ్చాం. కలెక్టర్ గారు కానీ, డిఎల్పీ మేడం గారు కానీ, స్థానిక అధికారులందరూ కూడా స్పందించి ఇమీడియట్గా దాన్ని కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మంచి వ్యక్తులే. ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని లోపల ఉన్న వాళ్ళని చూసే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు మంచి ఇదిగా ఉంది. ఇక్కడ స్థానికుల యొక్క విన్నపం, అదేవిధంగా పాస్కి సంబంధించిన వాళ్ళ యొక్క విన్నపం ఏమంటే వాళ్ళకి ఎక్కడైనా స్థలం ఇప్పిస్తే మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతాం. ఇప్పుడే నేను వస్తా కూడా చూసా, ఇక్కడ చెట్టు పైన కూడా ఒక కాకి పడి చనిపోయి ఉండదు. ఆ కాకి దాన్ని ఇంతవరకు క్లీన్ చేయలే. అంటే పంచాయతీ వాళ్ళు కూడా చూసుకోవాలి దానికి సంబంధించినటువంటి. ఇటువంటిది చిన్నదే పెద్దది అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయం లేచి కూడా డయేరియా రాకూడదని మనం క్లీన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఉద్దేశమే ఇక్కడ సంబంధించినటువంటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకపైన జరగకుండా, పునరావృతం కాకుండా బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. అన్ని చోట్ల ఏది జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజాప్రతినిధి నేను, అదేవిధంగా అధికారులు కూడా చాలా బాధ్యతగా చేస్తున్నారు. కలెక్టర్ గారు కానీ, స్థానిక ఉన్నటువంటి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు వాళ్ళ పక్కా సక్సెస్ అవుతుంది. ఏపీఐఏసీ, రైల్వే లైన్ తదితర భూ సంబంధిత పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత ఆర్డీఓలను, సంబంధిత అధికారులను జేసీ ధ్యానచంద్రతో కలిసి సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు రెవెన్యూ, పరిశ్రమల శాఖ తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూసేకరణ పెండింగ్లో ఉన్న ఏపీఐఐసీ అంశాలు, రైల్వే లైన్ భూసేకరణ పెండింగ్ అంశాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రేణిగుంట బైపాస్ వద్ద పెండింగ్లో ఉన్న రైల్వే లైన్, గూడూరు డివిజన్ నందలి పెండింగ్లో ఉన్న నడికుడి నుండి శ్రీకాళహస్తి రైల్వే లైన్, ఏపీఐఐసీలో పెండింగ్లో ఉన్న సిబిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఎనుగూరు అపాచీ అంతర్గత పనులను తదితర భూ సంబంధిత అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇతర పెండింగ్ భూ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి, ఏపీఐఐసి ఎస్డీసీ నరసింహులు, జెడ్ఎం ఏపీఐఐసి తిరుపతి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నుండి తిరుమలకు టీటీడీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్ర చేస్తూ పయనమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పార్టీ పేరు చెప్పుకోలేక, పార్టీ కార్యక్రమాలలో ధైర్యంగా పాల్గొనలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ టీడీపీ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు సీఎం అయితే తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి నాయకులు అనుకున్న విధంగా ఏపీ రాష్ట్రంలో కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయినందుకు మొక్కులు తెచ్చుకునేందుకు పుంగనూరు నుండి తిరుమలకు బుధవారం పాదయాత్రగా బయలుదేరారు. వీరికి టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన పుంగనూరు నుంచి చాలా మంది పాదయాత్రగా తిరుమలకు వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందంట. అది నెరవేరింది కాబట్టి ఈరోజు పుంగనూరు నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్ళి
మొక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు. వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు చాలామంది పార్టీ అభిమానులు కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడిపోయి ఇళ్ళల్లో ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో వాళ్ళకి మా పార్టీకి ఎప్పుడూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కూటమి ఘన విజయం సాధించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి వీళ్ళ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ దేవస్థానమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుకు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయమైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మహాకూటమి విజయం సాధించాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో సుభిక్ష పాలన కావాలని కోరుకుంటూ ఈరోజు కూడా మన పొంగనూరు పట్టణం నుండి, పొంగనూరు నియోజకవర్గం నుండి భక్తాదులు కాలినడక యాత్ర ప్రయాణం సాగుతున్నది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం ఆలయంలో దక్షిణామూర్తి వద్ద గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి దేవస్థానం దగ్గర పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వీఎన్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని నేడు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న కోర్కెల దినం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ఫర్స్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఒక విషయంపై చట్టం చేయాలన్నా లేక ఉన్న చట్టంలో సవరణ చేయాలన్నా ప్రభుత్వం ముందుగా లా కమిషన్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలని, అలాగే చట్టం వర్తించే సంస్థలు ప్రముఖులతో సంప్రదించాలి అని, అలా కాకుండా ప్రస్తుతం కొత్త క్రిమినల్ చట్టాలు తేవడానికి ముందు ఈ సాంప్రదాయాన్ని తొలగించారని, కనీసం పార్లమెంట్లోనైనా సవివరమైన చర్చ జరగాలని, మొత్తం ప్రతిపక్షాన్ని సభ నుండి గెంటేసి ఈ చట్టాలను ఆమోదింపచేస్తున్నారని, 2003 డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం పొందిన 4 రోజుల్లో అంటే డిసెంబర్ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అదేవిధంగా ఆమోదముద్ర వేయడం అంటే డ్రైవర్ల గొంతు కోయడమే అని దుయ్యబట్టారు. శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ శాఖ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గంకు సంబంధించిన రైతు సోదరులకు పచ్చి రొట్టె విత్తనాలను 50% రాయితీతో నియోజకవర్గం సంబంధించిన రైతుల సమక్షంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులు కూడా ఒకే రకమైన పంట వేయకుండా పంట మార్పిడి చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు రైతన్నలకు అందజేస్తామని అన్నారు. త్వరలో అన్ని చెరువులకు పూడికలు తీయించి వ్యవసాయానికి సాగునీటి కొరత లేకుండా చేస్తామని అన్నారు. ఈ సమావేశంకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాలకు సంబంధించిన రైతులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది. మరియు వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు, ఏడీఏ శ్రీకాళహస్తి రమేష్ రెడ్డి, నియోజకవర్గంలోని 4 మండలాల వ్యవసాయ అధికారులు, రైతు సేవా సంఘం యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది. అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదో 10-15 కోట్లు బకాయి ఉందని చెప్పారు. అందుకోసం ఇప్పుడు సీట్స్ కూడా తక్కువ వచ్చినాయని చెప్పారు. అది కూడా ఇమ్మీడియట్ మాట్లాడి ఆ బకాయిలు ఏమున్నాయో అవన్నీ కట్టేసి మళ్ళీ కూడా తెలంగాణ నుంచి అన్నీ వస్తాయి ఈ సీట్స్ అవన్నీ కూడా. దీంట్లో కూడా మళ్ళీ రాజకీయం పులవకుండా ఏ పార్టీ వాడైనా సరే మనం ఈక్వల్గా చూసి రైతన్న దానికి మళ్ళీ వైసీపీ రైతన్న, టీడీపీ రైతన్న ఉండవు. కాబట్టి వాళ్ళందరినీ ఒకే డాట్లో పెట్టి చూసి వాళ్ళకందరికీ నేను పాటిస్తా ఉన్నా. తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. అట్లనే సాయిల్ టెస్టింగ్ మిషన్స్ అందరూ గోడౌన్స్ కూడా ప్రామిస్ చేస్తున్నాం. అది కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఇమీడియట్గా అది చెప్పాను మాట్లాడమని చెప్పి. డెఫినెట్గా అది కూడా
తప్పకుండా చేసి మన రైతులను కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.